హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వీఆర్ డూయింగ్ గుడ్, రైట్? ఇదే కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఈ యొక్క వీడియోని చూసినట్లయితే దీనికన్నా ముందు ప్రీవియస్ వీడియోస్లో నేను బేసిక్ ఎలక్ట్రానిక్ గురించి చెప్పానన్నమాట. అది చెక్ చేసి ఆ వీడియోస్ తర్వాత ఈ వీడియో అనేది చూడండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీరు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ డయోడ్, ఈరోజు వచ్చే కాన్సెప్ట్ వచ్చేసరికి డయోడ్. అసలు డయోడ్ అంటే ఏంటి? డయోడ్ అనేది ఒక 2 టెర్మినల్ డివైస్. అదేంటంటే ఎలక్ట్రికల్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్ కండక్ట్ చేస్తుంది ఎలక్ట్రికల్ కరెంట్ని. సో అది 2 టెర్మినల్ డివైస్ అయినా కానీ ఒక్క డైరెక్షన్లోనే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసేదాన్నే డయోడ్ అంటాము. ఎప్పుడైతే మనకి పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేవి ఒక జంక్షన్ క్లోజ్గా ఫామ్ అయినప్పుడు అప్పుడు అక్కడ జంక్షన్ అనేది ఏర్పడటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పీ టైప్ హోల్స్, ఎన్ టైప్ ఎలక్ట్రాన్స్, 2 టెర్మినల్ డివైస్ ఉంది. ఎప్పుడైతే అది క్లోజ్గా వస్తుందో అక్కడ జంక్షన్ అనేది ఫామ్ అవుతుందంట మనకి. సో ఇది నార్మల్ బేసిక్ డయాగ్రామ్. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే it is a 2 terminal device that conducts current primarily in one direction only. When a p-type semiconductor and n-type semiconductor are brought close together, then a junction is formed. ఇక్కడ మనకి డయోడ్ టెర్మినల్స్కి 2 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా, అవేంటి అంటే యానోడ్ అండ్ క్యాథోడ్. ఇక్కడ మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Diode symbol has 2 terminals, that is anode and cathode as shown in the figure. ఇది మనకి డయోడ్ సింబల్. డయోడ్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. యానోడ్, క్యాథోడ్ టెర్మినల్స్. ఈ రెండింటికి కరెంట్ ఫ్లో అనేది ఉన్నా కానీ ఒక డైరెక్షన్ మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. యానోడ్, క్యాథోడ్, పీ టైప్ ఇవి హోల్స్, ఎలక్ట్రాన్స్. ఇవి రెండు వచ్చినప్పుడు క్లోజ్ టుగెదర్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక జంక్షన్ అనేది ఫామ్ అయింది. సార్ చూడండి, దాన్ని డిప్లీషన్ రీజియన్ అంటాము ఆర్ పొటెన్షియల్ బ్యారియర్ అని కూడా అంటాం అన్నమాట. యాజ్ ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మనకు తెలుసు ఆపోజిట్ ఛార్జెస్ లైక్ ప్లస్ ప్లస్ అనేది రిపల్ అవుతుంది, ప్లస్ మైనస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అలాగే యానోడ్, క్యాథోడ్ అనేది అట్రాక్ట్ అవుతుంది, యానోడ్ రిపల్ అవుతుంది. అదనమాట. హ్యాస్ ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ లైక్ ఛార్జెస్ రిపల్ ఈచ్ అదర్ అట్ ద జంక్షన్. ఈ యొక్క జంక్షన్ దగ్గర లైక్ ఛార్జెస్ అనేవి రిపల్ అవుతాయి అండ్ ఆపోజిట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఫ్యూ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ టు పీ టైప్ అండ్ ఫ్యూ హోల్స్ విల్ మూవ్ టు ఎన్ టైప్. కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్ దగ్గర, కొన్ని హోల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ దగ్గరికి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాజ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ట్రావెల్ త్రూ ద జంక్షన్ దే రీకంబైన్ టు ఫామ్ అయాన్స్. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేవి జంక్షన్ దగ్గరికి ట్రావెల్ అవి మొత్తం ఏం చేస్తుందంటే రీకంబైన్గా అవుతాయి. ఎలాగా? అయాన్స్ లాగా రీకంబైన్ అవుతాయి అన్నమాట. The regions where ions are formed is referred as depletion region. ఎక్కడైతే అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయో ఆ ఒక రీజియన్ని డిప్లీషన్ రీజియన్ ఆర్ పొటెన్షియల్ బ్యారియర్ ఆర్ పిఎన్ జంక్షన్ అని అంటామన్నమాట. ఇది మనకి డయోడ్. సింపుల్గా అసలు డయోడ్ అంటే ఏంటంటే డయోడ్ అనేది 2 టెర్మినల్ డివైజెస్ మేనర్లో ఉంటుంది, కానీ కరెంట్ అనేది ఒక డైరెక్షన్లో పాస్ అవుతుందాన్నే డయోడ్ అంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ టైప్, పీ టైప్ అనేవి క్లోజ్ వచ్చినప్పుడు అక్కడ ఒక బ్యారియర్ అనేది ఫామ్ అవుతుంది. అది డిప్లీషన్ రీజన్ అనొచ్చు, మనము బ్యారియర్ అయినా అనొచ్చు. సో నెక్స్ట్ మూవ్ టు ద బయాసింగ్ ఆఫ్ ఎ డయోడ్. డయోడ్ అనేది బయాసింగ్ ఎలా చేస్తుంది? బయాసింగ్లో మనకి ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ అని రెండు ఉంటాయి. మనం ఇవాల్టి క్లాస్లో ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ గురించి చెప్పుకుందాం. When a diode is connected in a circuit, it has 2 biasing conditions. They are forward bias and reverse bias. మనము డయోడ్ అనేది ఒక సర్క్యూట్కి కనెక్ట్ చేస్తే కనుక
ఎప్పుడు దానికి ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ అండ్ 2 ఉంటాయి. అంటే ఏం లేదు, డయోడ్ అనేది మనం ఒక సర్క్యూట్‌కి కనెక్ట్ చేసాము అంటే అది ఫ్లో ఆఫ్ కరెంట్‌ని ఇండికేట్ చేస్తున్నట్లే కదా! అలా ఒక డయోడ్ అనేది ఒక బయాసింగ్ సర్క్యూట్ చేసినప్పుడు, ఒక డయోడ్ అనేది సర్క్యూట్‌కి కనెక్ట్ చేసినప్పుడు దానికి 2 ఉంటాయి. ఫార్వర్డ్ బయాసింగ్ ఉంటుంది. అలాగే రివర్స్ బయాసింగ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి అంటే, వెన్ డయోడ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్ విత్ యానోడ్ టర్మినల్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ పీ టైప్ అండ్ క్యాథోడ్ టు ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ఎన్ టైప్ ఆఫ్ ది సప్లై, దెన్ సచ్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ as ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటంటే, డయోడ్ అనేది సర్క్యూట్‌కి కనెక్ట్ చేసినప్పుడు యానోడ్ టర్మినల్ నేమో పాజిటివ్ టర్మినల్ ఆఫ్ పీ టైప్కి అండ్ క్యాథోడ్ నేమో నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ఎన్ టైప్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ ఒక కనెక్షన్ ఏమంటాము అంటే ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అంటాము. ఓకేనా? ద డయోడ్ కండక్ట్స్ వెల్ అండర్ ఫార్వర్డ్ బయాస్. ఆ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాసింగ్ నుంచి ఫార్వర్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇది మనకి ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ అనేది సర్క్యూట్కి కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉందనేది సింబాలిక్ రూపంలో, అలాగే అది ప్రాసెస్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. మూవింగ్ టు ద ప్రాసెస్, పీ టైప్, ఎన్ టైప్, హోల్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. కరెంట్ అనేది ఎక్స్టర్నల్గా సప్లై చేసాము, యానోడ్ క్యాథోడ్కి కనెక్ట్ చేసాము. ఫార్వర్డ్ అయితే కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఇది ఫ్లో ఆఫ్ కరెంట్ అన్నమాట. మీరు రివర్స్లో కూడా చూసి 2 కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వెన్ అన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ టు ఏ డయోడ్ ఇట్ cancels the barrier that is junction and starts the flow of current. ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆ ఒక జంక్షన్ దగ్గర ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్లో అవ్వడం. అట్ ద జంక్షన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ రీకంబైన్ అండ్ ప్రొడ్యూస్ ఫార్వర్డ్ కరెంట్ ఐఎఫ్. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేవి ఆ యొక్క జంక్షన్ దగ్గర రీకంబైన్ అప్పుడు ఫార్వర్డ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు మనం రివర్స్ బయాస్ కూడా చూసుకొని కరెంట్ అనేది ఎలా అవుతుందో చూద్దాం, ఫార్వర్డ్ బయాస్లో, రివర్స్ బయాస్లో. వెన్ అన్ యానోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్ అండ్ క్యాథోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్. ఇందాకేంటి, యానోడ్ ఏమో పాజిటివ్, క్యాథోడ్ ఏమో నెగిటివ్ చేసాం. ఇప్పుడు క్యాథోడ్ పాజిటివ్ అండ్ యానోడ్ నెగిటివ్, దాన్నే రివర్స్ బయాస్ అంటాము. ఏదైతే ఫార్వర్డ్ బయాస్ చేసామో అదే ప్రాసెస్లో ఇక్కడ రివర్స్ బయాస్. ఇక్కడ రివర్స్ బయాస్లో సర్క్యూట్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మూవింగ్ టు ద ప్రాసెస్, సేమ్ అలాగనే ఉంటుంది, ఓన్లీ డైరెక్షన్స్ అనేది మారుతుంది. ఈ కాన్సెప్ట్స్లో మనకి డయాగ్రామ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. డయాగ్రామ్స్ అనేది ఉన్నట్టు ప్రాక్టీస్ చేయండి. సో ఎక్స్టర్నల్ సప్లై వర్కింగ్ ఆఫ్ అండర్ రివర్స్ బయాస్. As electrons are attracted towards positive terminal and holes are attracted towards negative. ఎలక్ట్రాన్స్ ఏమో పాజిటివ్ టర్మినల్కి అట్రాక్ట్ అవుతుంది, అలాగే హోల్స్ ఏమో నెగిటివ్ టర్మినల్కి అట్రాక్ట్ అవుతుంది. సో అట్లా జరగడం వల్ల ఇట్ ప్రివెంట్స్ చార్జ్ క్యారియర్స్ టు క్రాస్ ద జంక్షన్. అది చార్జ్ క్యారియర్స్ని అండ్ క్రాస్ జంక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట, అలా ఒక బ్యారియర్ అనేది ఉండడం వల్ల. విత్ అప్వర్డ్ కరెంట్ ఇన్ రివర్స్ బయాస్ వెరీ ఫ్యూ మైనారిటీ carriers cross the junction and it is negligible. When reverse voltage further then the breakdown occurs, then the diode gets damaged. రివర్స్ బయాస్లో బ్రేక్డౌన్ కనుక వస్తే కనుక డయోడ్ అనేది డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇది మనకి రివర్స్ బయాస్ అనమాట. The voltage which we can apply in reverse bias without damaging the diode is referred as peak inverse voltage. వోల్టేజ్ అనేది
డ్యామేజ్ అవ్వకుండా గనక మనం అప్లై చేస్తే దాన్నే మనం పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అనేది అంటాము. ఇన్ రివర్స్ బయాస్ ఆల్సో వెరీ మినిమమ్ ఆఫ్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విచ్ ఈస్ కాల్డ్ రివర్స్ కరెంట్. రివర్స్ బయాస్లో మనము మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే రివర్స్ కరెంట్ అంటాము. అదేంటంటే నెగ్లిజబుల్ అనమాట. ఇది మనకి ఇవాల్టి బయాసింగ్ అంటే ఏంటి, బయాసింగ్ అనేది ఒక డయోడ్ అనేది మనం ఒక సర్క్యూట్కి అప్లై చేసినప్పుడు అటాచ్ చేసినప్పుడు అది ఎలాంటి బయాసెస్ని ఇస్తుంది, ఆ యొక్క బయాస్ అనేది ఎలా ఉంటుంది, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఏంటి, రివర్స్ కరెంట్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము డయోడ్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కది మీకు సాల్వ్ చేస్తానన్నమాట. అండ్ మీకు కనుక కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఛానల్ని. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ యొక్క నోట్స్ అనేది మీకు నేను వీలైనంత వరకు మీకు కావాలి అనుకో నోట్స్ అనేది ఈ యొక్క ఫోన్లో మీరు రాసుకుంటూ నేర్చుకోండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ యూనిట్ అయిపోయినాక టెలిగ్రామ్ ఛానల్లో అనేది నేను పోస్ట్ చేస్తాను, అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఛానల్ లింక్ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేశాను, చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అనేది చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.